Guys, welcome back to my channel. It's me Divya. ఈరోజు ఏంటంటే చాలా డేస్ అయింది మీ ముందుకు వచ్చి, అయితే ఫుల్ వ్లాగ్స్ కూడా ఏం తీయట్లేదు అనమాట. అందుకనే ఏదైనా వీడియో చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఏం వీడియో చేస్తున్నానో గెస్ట్ చేయండి. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ లో చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది. అయితే ఇప్పటి నుంచి అడుగుతున్నారు, ఇంకేంటంటే నాకు ప్రాంక్స్ అడుగుతున్నారు, ఇంకా చాలా చాలా అడుగుతున్నారు. కాకపోతే ప్రెసెంట్ నాకు ఇంట్లో చాలా వర్క్స్ ఉన్నాయన్నమాట, చిన్న చిన్న వర్క్స్. దానివల్ల నాకు చేయడం అవ్వట్లేదు. ఇంకా నెక్స్ట్ మా బాబు కూడా స్కూల్కి వెళ్తున్నాడు, ఇంకా ఇవన్నీ చాలా చాలా ఉన్నాయన్నమాట. ఇంకా ఇవన్నీ ఏమన్నా కావాలంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇంకా ఇవాళ ఏంటంటే హోమ్ టూర్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ప్రాంక్స్ కూడా చేస్తాను, కాకపోతే కొంచెం టైం కావాలి. చెప్పాను కదా, నాకు కొంచెం ఇంట్లో కొంచెం చిన్న చిన్న వర్క్స్ జరుగుతున్నాయి, అవన్నీ అయిపోతే కనుక చేస్తాను. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏంటంటే నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, నా నుంచి ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది అనమాట. ఇంకేమైనా వీడియోలు కావాలంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, నేనైతే ప్రతిదీ చేస్తాను అనమాట. కొంచెం టైం కావాలి, నా నుంచి ప్రతి వీడియో వస్తుంది అనమాట, కొంచెం లేట్ అయినా. ఓకే, ఇప్పుడు మనం హోమ్ టూర్ అయితే చేసేద్దాం, వచ్చేయండి. మన హోమ్ టూర్ అయితే చూసేద్దాం. ఇదైతే ఎంట్రన్స్ అనమాట, స్టెప్స్. వచ్చేయండి, చూసేద్దాం, వచ్చేయండి. చూడండి, ఇది ఈ మధ్యన వెలివేషన్ చేయించాను అనమాట, చాలా బాగుంది. ఇవన్నీ అయితే నా సెలెక్షన్ అనమాట. నాకు ఇవన్నీ డెకరేషన్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. అండ్ ఇది కూడా ఇవన్నీ పిన్ టు పిన్ మీషోలో కొన్ని బయట కూడా ఆర్డర్ ఇచ్చాను అనమాట. ఈ వెలివేషన్ ఎలా ఉందో కమెంట్ చేయండి, నాకైతే బాగా నచ్చింది. ప్రతి లోపలికి వచ్చింది. అయితే ఇది మా దేవుడిది అన్నమాట, మందిరం. సింపుల్గా ఇలాగైతే చేసుకుంటాను అనమాట. ఇవాళ మండే కదా, అంతేం చేయము, మేమైతే అందరి దేవుడిని నమ్ముతాం అనమాట. అది వచ్చింది. ఇంకా ఇది కూడా అయితే నేను బయట అయితే కొన్నాను అనమాట, చాలా బాగున్నాయి. నాకు ఇలాగ డెకరేషన్ అంటే చాలా ఇష్టం అనమాట ఇంట్లో. తినైతే మా సిస్టర్, తినైతే ఇంకా నేనే చూస్తే అర్థమైపోయినట్టుందా, చిన్న అంటే 18 years లో బాగుందనమాట. అది నా పుట్టినరోజు పిక్ అనమాట, అలాగా గుర్తుగా ఉంచాను. ఇదైతే ఇలాగా దాచుకున్నాం అనమాట. చూసేద్దాం, వచ్చేయండి. ఇది నా బెడ్రూమ్ అనమాట. ఇంకా పీస్ఫుల్ గా ఏసీ ఉంటే ప్రశాంతంగా నిద్ర పట్టిద్ది, ఒక బెడ్రూమ్ లో మాత్రమే. ఈ బెడ్రూమ్ విషయానికి వస్తే మట్టుకు ఇదేంటంటే మామూలు మంచం వేసామన్నమాట. అప్పుడు పోయిన 2024లో అనుకుంటా ఫ్లడ్స్ వచ్చినాయి. ఆ ఫ్లడ్స్ టైంలో అసలు చాలా ఇబ్బంది పడ్డామన్నమాట. మా మంచమే కానీ, బెడ్, వాషింగ్ మిషన్, ఇంకా చాలా సామాన్లు పోయినాయి. ఇంకా అందువల్ల కొనలేదన్నమాట. ఇంకా అందులో కూడా వెంటనే హౌస్ కూడా షిఫ్ట్ అయ్యామని చెప్పి ఇంక ఇప్పుడప్పుడే తీసుకోలేదు, కొంచెం టైం ఉంది, తీసుకుంటాము. నెక్స్ట్ ఇవన్నీ అయితే మా హౌస్ వార్మింగ్ అయితే ఇచ్చారనమాట మా పెద్దమ్మ వాళ్ళు, చాలా బాగుంటాయి. నాకైతే బాగా నచ్చింది. అవన్నీ నేనే సెట్ చేసి, ఇప్పుడు అది ఉంది కదా, అది మా మమ్మీ వాళ్ళకి యానివర్సరీకి ఇచ్చాను అనమాట. అది అలాగ గుర్తుగా పెట్టారనమాట. అలాగా కొన్ని అయితే ఇరిగిపోయినాయి, చాలా ఇచ్చాను. ఆ ఫ్లడ్స్ లో మొత్తం మురికి డస్ట్ అంతా పడేసాను అనమాట. ఇక్కడైతే మన ఇష్టమైన కిచెన్. ఇదేంటంటే నాకు ఇష్టమైన కిచెన్ అనమాట. ఈ మధ్యనే ఈ మొత్తం మోడలింగ్ చేయించానంట, రీమోడలింగ్. ఇంకా రిలేటివ్స్ వచ్చారు ప్రెసెంట్ అయితే, అందుకని కొంచెం చెత్తగా ఉందనమాట, ఏమనుకోకండి. అయితే ఇవన్నీ ఇలాగా మొత్తం చేయించుకున్నాను అనమాట. ఈ మొత్తం సామాన్లు మొత్తం రోజు క్లీన్ చేసుకొని అంతా మొత్తం నేనే సర్దుకున్నాను అనమాట. చాలా సామాన్లు ఉండేవి. అయితే చెప్పాను కదండి, ఈ ఫ్లడ్స్ వల్ల మొత్తం పోయాయి.
ఇంకా అందుకనే సింపుల్గా ఉన్నా ఎవరికి అడగట్లేదు, లేకపోయినా మేము కడగలేము. ప్రపంచమంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు, అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు అని. అందుకనే మేము ఎక్కువ కడగలేకపోతున్నాం, అందరూ డ్యూటీకి వెళ్ళిపోయే వాళ్ళు. ఇంకా అందుకనే సింపుల్గా సర్దుకున్నాం అనమాట. ఓకే, ఇదైతే మా ఫ్రిడ్జ్ అనమాట. నేనైతే ఫ్రిడ్జ్ అయితే చూపించాను, ఎందుకంటే చాలా డర్టీగా ఉందన్నమాట. ఎందుకంటే క్లీన్ చేయలేదు, చాలా డేస్ అయింది. దాన్ని అయితే జస్ట్ క్లీన్ చేయాలన్నమాట. ఇవన్నీ అంటే నా ఓకే. ఇప్పుడైతే ఇదైతే మా అమ్మ వాళ్ళు ఉండే రూమ్ అనమాట. పైన అయితే నా రూమ్ ఉంది. ఓకే, ఇప్పుడు ఇంకా పైన రూమ్ అయితే సపరేట్ అని ఏం కాదు, కాకపోతే అందరు కలిసి ఉంటాం. కొంచెం సీజన్ని బట్టి ఒక్కొక్కసారి పైన ఒక్కొక్కసారి కింద అని చెప్పి పడుకుంటాం అనమాట. ఇంకేం లేదు, వచ్చింది సార్ పైకైతే వచ్చింది. ఇదైతే నా వాషింగ్ మిషన్. ఇంకా ఇవన్నీ నాకు ఇష్టమైన ట్రీస్, చిన్న చిన్న బుజ్జి బుజ్జి మొక్కలు అనమాట. అయితే తులసి చెట్టు, ఇది చూసారా మల్లెపువ్వు, చాలా బాగుంది. ఇంకైతే లోపలికైతే వచ్చింది. ఫైనల్గా అయితే ఇదైతే నా రూమ్ అనమాట. ఇంకా ఏదన్నా చదువుకోవడానికి కానీ ఇంకా సరదాగా ఇదైతే నా టీవీ అనమాట. ఇది ప్లేయింగ్ ఎలోన్గా ఫీల్ అయినప్పుడు వీడియో గేమ్ అయితే ఆడతాను అనమాట. నాకు చాలా ఇష్టం. ఇది నా టీవీ, ఎప్పుడో కొన్నా. ఇంక ఇదైతే నాకైతే అలాగా పీస్ఫుల్గా మరీ హెవీగా కూడా ఫోటో రూమ్ నిండా ఉంటే బాగోదు. ఇంక అందుకని సింపుల్గా రాధాకృష్ణ, ఇంకా ఇక్కడ అలారం పెట్టాను అనమాట. వచ్చింది. ఇంక ఇక్కడేమి ఉండదంతా. ఇదైతే మా వంటగది అనమాట. అంతే, ఇంకంతేం ఉండదు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ మొత్తం ఇదైతే సూపర్ మ్యారియో అనమాట. చాలా బాగుందని చెప్పి బజార్లో అయితే అప్పుడు కొన్నాను అనమాట. నాకైతే బాగా నచ్చింది సూపర్ మ్యారియో. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ పైన వంటగది కిచెన్ ఎక్కువ యూజ్ చేయను అనమాట. ఇంకా ఈ హౌస్ కూడా ఎక్కువ యూజ్ చేయము. ఇదైతే వెదర్ వర్షం పడినప్పుడు అయితే వెదర్ చాలా బాగుంటుంది అనమాట పైన. ఇంకా అక్కడ నుంచి గుడి కనిపిస్తుంది, అదైతే పానకాల స్వామి టెంపుల్ అనమాట. మంగళగిరిలో ఉండేది కాదు, ఇక్కడ టైలర్పేటలో ఉండేది. ఇంకా అది ఇయర్లీ వన్స్ అయితే వెళ్తారనమాట, ఎక్కుతారు. మీరు ఎవరన్నా వెళ్ళుంటే కనుక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మా ఇంటి దగ్గర నుంచి అయితే చాలా వ్యూ చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఈ ప్లేస్ మొత్తం చూసారా, వర్షం పడితే గనక చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఈ మొత్తం నాకైతే ఇలాగుంటేనే ఇష్టం. నేను అప్పుడప్పుడు వర్షంలో కూడా తడుస్తూ ఉంటాను అనమాట. చెప్పాను కదా, క్లైమేట్ని బట్టి మనుషులు కూడా చేంజ్ అవుతారు, అలాగే మనం కూడా చేంజ్ అవ్వాలి, అప్డేట్ అవ్వాలి. ఇంకా ఈ మొత్తం అయితే మొన్న మధ్యనే చేపించామన్నమాట. ఇక్కడ తీసిగా ఇంకా ఇక్కడ నుంచి చూడడానికి అయితే మా హౌస్ వ్యూ కూడా చాలా బాగుంటది. ఇంకా నా నుంచి ఏమైనా వీడియోలు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే నా హోమ్ టూర్ అనమాట. చూసారు కదా ఎలాగుందో, నచ్చితే కమెంట్ చేయండి. బ్యాడ్గా అయితే కమెంట్ చేయొద్దు, అంటే సర్దలేదని చెప్పి. నేనైతే ఇప్పుడు క్లీన్గానే ఉంచుకున్నాను. ప్రెసెంట్ అయితే రిలేటివ్స్ వచ్చారని చెప్పి జస్ట్ నార్మల్గా వదిలేసాను అనమాట. ఇంకా నా నుంచి ఏమైనా వీడియోలు కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి. లేట్గా డే బై డే అయినా కొంచెం ఫుల్ వ్లాగ్స్ కాకపోయినా షార్ట్స్తో అన్న మేము ముందుంటాను. నా వీడియోస్ చూసి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చెప్పాను కదా, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నా నుంచి ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్స్ మీ దివ్య. థ్యాంక్ యూ.